హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణయ్ గీతం. మీ ఆశలన్నీ నేనే అని, నా కోసమే బ్రతుకుతున్న మీరు, నా కోసం ఇంత చేసిన మీరు నాకేమీ కారని ఎలా అంటారు నాన్న అంటూ రఘురాం గుండెల మీద తలవాల్చి ఏడుస్తూ అన్నది గీత. రఘురాం కూతురు కన్నీళ్లు తుడుస్తూ, అయ్యో అంత మాట అనకమ్మా, నాకు నీకంటే ఏదీ కూడా ఎక్కువ కాదు, నా ప్రాణంతో సహా. నేనేమీ చేయలేదు. ఇంకా నేను పెళ్లి చేసుకుంటే నాకు వచ్చే భార్య ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ తను నిన్ను బాగా చూసుకున్నా, మాకు పిల్లలు పుడితే అప్పుడు నిన్ను బాగా చూసుకోలేనేమో. సరికదా, మీ నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం కూడా ఉండదు. అసలు నాకు వీటన్నిటికన్నా నాకన్నా కూడా నువ్వు ముఖ్యం తల్లి. నేను మీ నాన్నగారికి ఇచ్చిన మాట ముఖ్యం, వాళ్ళ పతనం ముఖ్యం. వీటికి అడ్డు వచ్చేవేవి నాకు వద్దు తల్లి. అన్నిటికన్నా నువ్వు నా బిడ్డగా ఉండటం కన్నా నాకు ఇంకేమీ వద్దు అన్నాడు రఘురాం. దానికి గీత, నాన్న, నేను ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను అంటూ రఘురాం కాళ్ళ మీద పడింది ఏడుస్తూ. అయ్యో ఇదేంటి తల్లి, ఇది లే ముందు అంటూ కూతురుని పైకి లేపి, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? లేమ్మా ముందు. అయినా తండ్రి కూతుర్ల మధ్య రుణం ఏంటమ్మా చెప్పు అన్నాడు తన కన్నీటిని తుడుస్తూ. దానికి గీత తర్వాత నార్మల్ అవుతూ, అది సరేనన్నా, నాకు ఇద్దరు ఉన్నారని చెప్పారు కదా, మరి ఆ ఇంకో మనిషి ఎవరు అని అడిగింది. దానికి రఘురాం, అది ఆ మనిషి ఎవరో కాదమ్మా, మీ బాబాయ్ అని చెప్పాడు. రఘురాం చెప్పింది విన్న గీత ఆశ్చర్యపోతూ తండ్రి వంక చూస్తూ, ఏంటి నా నా బాబాయ్యా అని అడిగింది. అవునమ్మా, నీ బాబాయ్ నా స్నేహితుడు అయిన వరుణ్ తేజ్ వర్మ బ్రతికే ఉన్నాడు ఇంకా అని చెప్పాడు. అవునా నాన్న, మీరు చెప్పేది నిజమా? కానీ ఆ రోజు అందరితో పాటు తను కూడా ఆ విషయం కలిపిన జ్యూస్ తాగారు కదా అన్నది గీత. అవునమ్మా, తాగాడు. కానీ అంటే నాన్న, ఆ రోజు మీరు పోలీసులకి ఇన్ఫామ్ చేశాను అన్నారు కదా. అవును, చేశాను. అర్థమైంది నాన్న. ఆ రోజు నన్ను కాపాడటం కోసం మీరు బాబాయ్ నన్ను తీసుకొని వాళ్ళ నుండి బయటకు వచ్చామన్నారు కదా. అంటే పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేయలేదా? లేదు తల్లి, అరెస్ట్ చేయలేదు. డబ్బు, పలుకుబడి, హోదా ఉన్నవాడు ఆ కృష్ణకిషోర్. ఆ పోలీసులు కూడా వీడి మనుషులే. అందుకే నేను ఇన్ఫామ్ చేశాక వాడికి ఫోన్ చేసి విషయం చెప్పారు వాళ్ళు. అది తెలియక నేను వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అంటే వాళ్ళు అక్కడికి రాలేదన్నమాట ఆ రోజు. అది సరే నాన్న, మీరు నన్ను తీసుకుని బయటకు వచ్చేసారు కదా, మరి వాళ్ళు ఆ రౌడీలు మీ వెంట పడలేదా? ఎందుకు పడలేదమ్మా? వాళ్ళు పంపిన ఆ రౌడీలు మా వెంట పడ్డారు. వారితో పాటు ఆ ముగ్గురు కూడా వచ్చారు. అవునా, మరి వాళ్ళ నుండి ఎలా తప్పించుకున్నాను నాన్న అన్నది గీత. తప్పించుకున్నాను తల్లి, ఆ పరమేశ్వరుని దయ వల్ల. అదే ఎలా నాన్న? చెప్తానమ్మా అంటూ రఘురాం చెప్పసాగాడు గీతకి. ఆ రోజు మీ బాబాయ్ వెనకాలే నేను కూడా వెళ్ళాను. ఆ రౌడీ వెధవలు మా వెంట పడ్డారు. వాళ్ళ నుండి తప్పించుకుంటూ వెళ్తున్నాం మేము. విషం ఒంట్లో మొత్తం ఎక్కడంతో మీ బాబాయ్కి ఓపిక నశించింది.
చావు దగ్గర పడుతోంది అనగా నిన్ను ఎత్తుకుని ఇక పరిగెత్తలేక ఒకచోట అది కూడా దుర్గగుడి కొండ కింద రోడ్డు మీద కింద చతికిలు పడ్డాడు. అప్పుడు నేను మీ బాబాయ్తో, రే లేరా వరుణ్, కాస్త ఓపిక చేసుకుని లేరా, వాళ్ళు వచ్చేస్తున్నారు అని అన్నాను. దానికి మీ బాబాయ్, లేదురా, నేను ఇక బ్రతకను అని నాకు తెలుస్తోంది. ఇదిగో నా అన్న కూతురు గీత అంటూ నిన్ను నా చేతికిచ్చి ఇక నుండి దూరంగా తీసుకెళ్ళిపో తనని అన్నాడు. వెంటనే నిన్ను ఎత్తుకుని లేచి అక్కడి నుంచి వెళ్ళేలోపే రౌడీలందరూ మనల్ని చుట్టుముట్టేశారు. ఆ వెధవలు కూడా వచ్చారు. ఏరా, మా నుండి పారిపోదామనేనా అంటూ అన్న కూతురంటూ నువ్వు, మీ ఉప్పు తిన్న విశ్వాసంగా నీ ఫ్రెండుగా యజమాని కూతుర్ని కాపాడాలి అని వీడు ఈ పిల్లని కాపాడేద్దామనేనా హా అంటూ పెద్దగా నవ్వసాగారు. అది మీ వల్ల కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన వాడి వల్ల కూడా కాదు అంటూ కృష్ణకిషోర్ కత్తినెత్తి పొడవబోతుంటే అప్పుడే సడన్గా ఒక చెయ్యి అడ్డు వచ్చింది. అది ఎవరా అని చూస్తే వాడు నా స్నేహితుడు ప్రసాద్. వాడు తన చేతిని నీకేమీ కాకుండా అడ్డుగా పెట్టి ఆ రౌడీని కాలితో తన్నాడు. దాంతో వాడు వెళ్ళి అవతల పడ్డాడు. వాడిని చూసి, రే ప్రసాద్, సమయానికి ఆ దుర్గమ్మ పరమేశ్వర్లు పంపిన ఆపద్బాంధవుడిలా వచ్చావురా అన్నారు నేను. ప్రసాద్, అసలేం జరిగింది? ఏం జరిగిందో నేను తర్వాత చెప్తాను, ముందు వీళ్ళని సేవ్ చేయాలి. వాడు వరుణ్, ఈ పాప బాబాయ్, తనకి విషం ఇచ్చారు చంపాలి అని. అలాగే ఈ పాపని కూడా చంపాలని వచ్చారా అని చెప్పాను. అలాగా అని ప్రసాద్ వరుణ్ దగ్గరికి వెళ్ళి, వరుణ్ గారు, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి, ఆ తర్వాత మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అన్నాడు. దానికి వరుణ్, నా సంగతి తర్వాత, ముందు నా అన్న బిడ్డను కాపాడండి అంటూ చేతులెత్తి నమస్కారం పెట్టాడు. అయ్యో భలేవారే, ఏంటండి ఇది, మీ అన్న బిడ్డకు మీకు కూడా ఏమీ కానివ్వను అని మాట ఇస్తున్నాను అని చెప్పి పైకి లేచి రౌడీల దగ్గరికి వెళ్ళి ఓ ఇద్దరిని 2 చేతులతో పైకెత్తి అవతల పారేశాడు ప్రసాద్. మరో ఇద్దరు, మా వాళ్ళని కొడతావా రే నిన్ను అంటూ కర్రలు తీసుకుని కొట్టపోతే వాళ్ళని కూడా అడ్డుకుని వాళ్ళ చేతుల్లో కర్రలు లాక్కొని వాళ్ళని చితక్కొట్టాడు వాడు. తర్వాత మిగిలిన వాళ్ళను కూడా కొడుతున్నాడు. అది చూసిన దినేష్, ఏంటి నాన్న, వాడి వైపు అలా నోరెళ్ళబెట్టుకుని చూస్తారు, వాడు ఏమైనా పెద్ద పుడింగా, వాడి సంగతి నేను చూస్తాను, మీరిద్దరూ వెళ్ళి దాన్ని తీసుకుని ఆ రఘురంగాన్ని లేపేయండి అన్నాడు దినేష్. ఆ వరుణ్ గాడు ఎలాడో చస్తాడు కదా, వెళ్ళండి అని చెప్పి ప్రసాద్ వైపు తీసుకువచ్చాడు దినేష్. వచ్చి రావడంతోనే కత్తి తీసుకుని ప్రసాద్ని పొడవబోతున్న దినేష్ చేతిని పట్టుకుని మెలితిప్పాడు ప్రసాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.